ఇక మనం బీసీ డిక్లరేషన్ గురించి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్ ఇప్పిస్తాం అంటున్నారు బీసీలకి. అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే బీసీ సప్లైన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. ఓన్లీ బీసీ సప్లైన్ కింద 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని మనకి ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్. సో కొన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి, ఆ పదవుల్లో ప్రత్యేకంగా ఈ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మనకి ఇందులో చెప్తున్నారు. అండ్ అలాగే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. సో చట్టసభల్లో బీసీలకు ఓన్లీ 33% రిజర్వేషన్. సో దీన్ని బిల్ చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తామని కూడా చెప్తున్నారు. అలాగే బీసీల ఆర్థిక అభివృద్ధి అలాగే ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇదేంటో చూద్దాం. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇప్పిస్తామని చెప్తున్నారు. అలాగే స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తామని చెప్తున్నారు. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. అలాగే 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఈ కులానికి శాశ్వతంగా ఒక ధృవీకరణ పత్రం అనేది అందజేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే యాదవ లేదా కురుబ కమ్యూనిటీ గురించి వస్తే కనుక అత్యాధునిక ప్రమాదాలతో గొర్రెల పెంపకం యూనిట్లు స్థాపనకు రాయితీలు, గొర్రెలు మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం. ఈ గొర్రెల పెంపకాలు మేకల పెంపకం వీటికి కొంచెం బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో అలాగే